మీ ఉషాని లైఫ్లోకి వచ్చింది కదా, సో తన మీద రియల్గా లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? బికాస్ మీది ఫేస్బుక్ లవ్. ఫేస్బుక్లో ఉన్నది. శాలిని అసలు సీరియస్గా లవ్ చేద్దాం అనుకుని నా మైండ్లో సెట్ ఉండదు అసలు. సో సర్ప్రైజ్ ప్లాన్ చేసేసుకున్నాం మొత్తానికి అయితే. నాది అయిపోయింది కానీ ప్లానింగ్. ఫస్ట్ నీకు చెప్పు, నీకు గోపాల్కి ఏముంది? మాది ఏముంది? హే గైస్, వెల్కమ్ టు వరంగల్ పిల్ల యూట్యూబ్ ఛానల్. లైక్ మనందరికీ తెలుసు లైక్ వినయ్ అండ్ ఉషా గురించి. సో ఈ రోజు వినయ్తో ఒక చిన్న క్రేజీ ఇంటర్వ్యూ తీసుకున్నాను. అది చూసే ముందు ఒక మంచి యాప్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. లైక్ ఈ లాక్డౌన్లో చాలా మంది ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడుతూ ఉంటారు. సో ఫ్రీగా ఆడే బదులు మనం గేమ్స్ ఆడుతూ కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. 500, 1000 అలా ఎంత అయినా కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు అండి గేమ్స్ ఆడుతూనే. సో అదే వచ్చేసి మనకు అందరికి ఇష్టమైన గేమ్ లూడోకేలో ఇండియా యాప్ అనమాట. సో లైక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే యాప్ డౌన్లోడ్ అవుతుంది చాలా ఈజీగా. ఈ గేమ్ ఎలా అంటే లైక్ సింగిల్ కాయిన్, 2 కాయిన్, 3 కాయిన్ అని ఉంటుంది. అండ్ రివర్స్ గేమ్ కూడా ఉంటుంది. సింగిల్ కాయిన్ ఈజ్ నథింగ్ బట్ మనకు అందులో 4 డయాస్ ఉంటాయి కదా. సో అందులో సింగిల్ కొనుక్కోవచ్చు, 2, 3 అలా ఎన్నైనా. సో ఫస్ట్ గెలిచిన వాళ్ళకి మనీ వస్తుంది అఫ్ కోర్స్. అండ్ రివర్స్ గేమ్ ఈజ్ నథింగ్ బట్ ఒక 2 వ్యక్తులు కలిసి మన మీద బెట్టింగ్ పెట్టారనుకోండి. సో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి మనీ వెళ్తుంది. అండ్ ఓడిపోయిన వాళ్ళకి కూడా మనీ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనము రిజిస్టర్ అవ్వాలి. లైక్ మన నేమ్ అండ్ ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయితే సరిపోతుంది. సో వెంటనే రిజిస్టర్ అవ్వండి. అండ్ మనకు వచ్చిన మనీ వచ్చేసి పేటిఎం ఆర్ ఫోన్పే నుండి ఈజీగా విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెంటనే వెళ్ళండి, డౌన్లోడ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వరంగల్ పిల్ల యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ టైం మన ఛానల్కి వినయ్ వచ్చాడు. ఇంతవరకు ఎప్పుడు రాలే? ఎప్పుడు వచ్చినావు? వచ్చిండు బర్త్డే బ్లాగ్. ఎస్ 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 అంటే లైక్ చిట్ చాట్. ఓకే. యా. సో ఈరోజు వినయ్ని క్వశ్చన్స్ అడుగుదామా? కొన్ని ఇప్పటివరకు ఎవరికి తెలియని క్వశ్చన్లు అడుగుదాము. సో ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ చూసి ఉంటారు, ప్రతి ఇంటర్వ్యూలో వినయ్ రొటీన్ నీకు తెలియాలి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా వినయ్? నేను రెడీ, ఐఎమ్ ఎక్సైటెడ్. అండ్ ఎట్లున్నాడు హరీష్? హరీష్ అయితే ఇప్పుడు బాగున్నాడు, డిశ్చార్జ్ అయింది హాస్పిటల్ నుంచి. అంత ఫైన్? యా, నిన్ననే డిశ్చార్జ్. ఓకే. అసలు యాక్చువల్లీ నీకు హరీష్ అని ఎందుకు పెట్టాలనిపించింది? అది మా చెల్లి సజెస్ట్ చేసిన నేమ్, మా చెల్లికి ఆప్షన్ ఇచ్చేసాను. ఫస్ట్ హార్దిక్ అని పెడదాం అనుకున్నాము. అన్నకు వల్కరికి రారని చెప్పేసి ఇక అన్నకు వల్కరికి వస్తలేరు, ఇది ఈజీ ఉంది హరీష్ అని చెప్పేసి అది కూడా ట్రెండింగ్ ఉంది పేరు హరీష్. యా, హరీష్ లో లైక్ నీ పేరు ఉషా పేరు కూడా కంబైన్ ఉంది కదా. ఉషా లాస్ట్ అక్షరం, విష్ ఫస్ట్ అక్షరం, విష్. అవి ఉషా లాస్ట్ అక్షరం USHA. ఓకే ఓకే, హరీష్. యా. సో ఇప్పుడు ఎన్ని మంత్స్? 6 months కంప్లీట్ అయిపోయింది. 6 అయిపోయింది. 11th వస్తే 7th అయితే. అమ్మా, సో ఫస్ట్ బర్త్డే చాలా ఫాస్ట్ అయిపోయింది కదా. చాలా ఫాస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంతకీ నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 31. నిజం చెప్పు వినయ్. 30. అండ్ లైక్ డైలీ నువ్వు జిమ్ చేస్తూ ఉంటావు కదా? డైలీ ఏం చేయను, వీక్లీ 5 times అయితే వెళ్తా సార్. ఏంటి నీ సీక్రెట్ ఏంటి? అంటే ఎన్ని ఇయర్స్ నుండి చూసినా నువ్వు ఇట్లనే ఉంటావు? నిజంగా కింద కామెంట్ చేస్తారు, నేను అట్లనే ఉన్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయింటైన్ చేస్తాను. అంటే ఏమో ఇట్లా మెయింటైన్ చేయబోదు, అయితే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 నుంచి జిమ్ చేస్తున్నాను. అదే కొంచెం ఇట్లా మెయింటైన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే 3-4 years నుండి నువ్వు అలానే ఉన్నావు. అట్లా నిజంగా చాలా చేంజ్ లేదు, చాలా చేంజ్ అయిపోయినా. అప్పుడు నిజంగా చెప్పాలంటే 3 years బ్యాక్ నేను 69 ఉండే, ఇప్పుడు 74 kgs ఉన్నా. సో 5 kgs అయితే పెరిగినా. ఓన్లీ 5 kgs ఓన్లీ తగ్గియాలి ఎట్లయినా. ఓకే. అండ్ మీన్ వైల్ లైక్ ఓకే, మనకి వినయ్ కుయ్య మనం చాలా ఫేమస్ ఇదంతా. కాకపోతే చాలా ఫేమస్ మనం అంతే, చాలా ఫేమస్ ఏం కాదు. చాలానే అనుకోవచ్చు, నేను చాలానే అనుకుంటా, ఎందుకంటే మనమేనా అనుకోవాలి. అంతేనా? అంతే. సో నువ్వు ఎలా స్టార్ట్ చేసావు ఈ జర్నీ? ఇంట్లో ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ మనం ఇప్పుడు మన అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నప్పుడు వాళ్ళకి ఒక మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోతారు. ఏమని చెప్పేసి అంటే, నా కొడుకు జాబ్ చేయాలి, నెలకింత శాలరీ సంపాదించాలి, బిజినెస్లు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బిజినెస్ అంటే అసలు ఒప్పుకోరు. ఓకేనా? ద సేమ్ థింగ్ నాది కూడా అదే ఉండే. నేను జాబ్ చేస్తున్నాను, నెలకింత సంపాదిస్తున్నాను, నెలకింత పైసలు ఇస్తున్నాను. సో మమ్మీకి ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేసిన మమ్మీ, నేను ఇది కూడా ఒక ప్రొఫెషనల్గా చేద్దామంటే మా అమ్మ ఒకటే మాట అన్నారు. అంటే మా డాడీ తర్వాత విషయం, ఫస్ట్ మమ్మీని ఒప్పియాలి. సో మా అమ్మ ఒకటే మాట, నువ్వు ఏమైనా చేయరా, నువ్వు ఏమైనా జావు, బయట నాకు సంబంధం లేదు, నాకు నెలకి ఇంత మనీ కావాలి, నాకు ఇంత తెచ్చి నువ్వు ఇంత ఎంకలు వేసుకో, మిగిలిన నువ్వేమైనా చేసుకో.
అని చెప్పేసి అన్నారు. ఓకే, లైక్ అపార్ట్ ఫ్రమ్ దట్ నీకు నిజంగా ఉషా నీ లైఫ్లోకి వచ్చింది కదా, సో తన మీద రియల్గా లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? బికాస్ మీది ఫేస్బుక్ లవ్. ఫేస్బుక్లో ఉన్నది. కానీ నేను అసలు సీరియస్గా లవ్ చేద్దాం అనుకుని నా మైండ్లో సెట్ ఉండదు అసలు. నేను లవ్కి ఉట్టలే అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఎందుకంటే నన్ను ఎవరైనా ప్యాంపర్ చేయాలి కానీ నేను వేరేలో ప్యాంపర్ చేయాలి, నన్ను ఎవరైనా చూసుకోవాలి కానీ నేను వేరేలో చూసుకోలేను. అంటే ఇప్పటివరకు ఇన్ ద సెన్స్ ఉంటారు ఫీలింగ్స్, అదే నా వైఫ్ నా ఫ్యామిలీ అని ఉంటుంది. బట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మమ్మీ నన్ను చూసుకుంటూ ఉంటుంది, ఫ్రెండ్స్ కూడా నన్ను చూసుకుంటూ ఉంటారు. అట్లా ఒక క్యాండిడేట్ ఉంటుంది కదా, అలాగే నేను ఒక క్యాండిడేట్. ఓకేనా? సో నేను కూడా ఫస్ట్ ఏమనుకున్నాను అంటే ఇక ఆ ఏజ్లో అమ్మాయిలు ఉండాలి కదా అని చెప్పేసి అందరికీ మెసేజ్ చేసిన. లక్కీగా ఉషా తగిలింది. ఉషా తోటి కూడా నేను ఏమనుకున్నా అంటే టైంపాస్లో చేసుకుందాం అనుకున్నా. ద వే ఆఫ్ కేరింగ్, తన లవ్, తన సాక్రిఫైస్, అంటే తను కొన్ని చాలా సాక్రిఫైస్ చేసిండే వెన్ లవ్ ఉన్నప్పుడు. సో అప్పుడు అనిపించింది నో షీ ఈజ్ ద రైట్ గర్ల్ ఫర్ మీ. ఇట్లాంటి అమ్మాయి మిస్ అయినామంటే లైఫ్లో మళ్ళీ ఇట్లాంటి అమ్మాయి వస్తే మనకు తెలియదు, రిటర్న్లో నేను లవ్ చేయ వాళ్ళు వస్తారేమో అని చెప్పేసి అమ్మాయిని చూస్ చేసుకున్నాను. ఓకే, అంటే నేను అడిగింది ఏంటి అంటే రియల్ గా ఇప్పుడు టైం పాస్ గా స్టార్ట్ అయింది కదా, రియల్ గా అదే చెప్తున్నా. 1 year పట్టిందా? 1 year కాదు సార్, 6 months లో తెలిసిపోయింది. 6 months 6 months కూడా 3 months లో తెలిసిపోయింది అబ్బా. ఎందుకంటే ఒక కొత్త అమ్మాయి రాగానే అమ్మాయి గురించి మొత్తం తెలుసుకుంటాం మనం. అబ్బాయిలు అయితే మొత్తం అమ్మాయి గురించి తెలుసుకుంటారు. ఆ తెలిసే ప్రాసెస్లో ఆ కేరింగ్, ఆ అండర్స్టాండింగ్, ఆ లవ్వింగ్, ఆ సాక్రిఫైస్ అవన్నీ చూసేవాడికి ఓకే ఈ అమ్మాయి సరేనని చెప్పేసి 3 months అర్థమైపోయింది సార్. 3 months లో అర్థమైపోయింది. ఓకే, అండ్ మీకు పెళ్ళి ఆల్మోస్ట్ 2 years కదా? 2 years. ఎప్పుడు పెళ్లి డేట్? June 21. ఉషా చెప్పిన June 21. ఓకే, ఉషా బర్త్డే June 5th. June 5th. హబీష్ బర్త్డే October 11th. ఇట్లా ఆలోచించండి. October 11th. I know. ఇవి గుర్తుపెట్టకుంటే ఫస్ట్ నా వైఫ్ చంపేస్తుంది ఉషా. సో ప్రతి మందికి ఒకసారి అడుగుతుంది తెలుసా, 10th అడుగుతుంది రేపు ఏం రాని స్పెషల్ అని చెప్పేసి. రేపు ఏంది అబ్బా స్పెషల్? అదే అవి షూటీ 1 month అయింది, అవి షూటీ 2 months అయింది. మన మ్యారేజ్ అప్పుడు కూడా 2-3 days ఎల్లుండి ఏం రా అవుట్ 3 days ముందే ఏం రా అని చెప్పేసి అనగానే ఇక అట్లా మెమొరీ షార్ప్ అయిపోయింది, గుర్తుండిపోయింది. ఓకే ఫైన్. అండ్ ఈ ఇయర్ ఇంకా జూన్ వస్తుంది కదా, బర్త్డే సర్ప్రైజ్ ఏమి ఇద్దాం అనుకో? బిగ్ సర్ప్రైజ్. నేను లైఫ్లో ఇంత పెద్ద సర్ప్రైజ్ అయింది, బట్ బిగ్ సర్ప్రైజ్. ఇప్పుడు చెప్పేసి ఉషా ఈ వీడియో పక్కా చూస్తుంది. ఆ ప్లానింగ్ అయితే ఉంది, ఫస్ట్ టైం నేను లైఫ్లో ప్లానింగ్ చేసుకుంటాను. సో సర్ప్రైజ్ ప్లాన్ చేసేసుకున్నాం మొత్తానికి అయితే. నాది అయిపోయింది కానీ ప్లానింగ్. ఫస్ట్ నీకు చెప్పు. నాకు కూడా మన Q&Aలో చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. నేను అసలు దాని ఆన్సర్స్ వద్దులే, ఎందుకు ఇచ్చుడు ఊకే అని చెప్పేసి అనుకున్నా, కానీ ఇన్నిగానే నిలిచిపోయింది. ఫోటో పెట్టగానే అందరు ఇదే క్వశ్చన్ అడుగుతున్నాడు, నీకు గోపాల్కి ఏముంది? మాది ఏముంది అది టీమ్. నాకంటే స్పెషల్ లేరు కానీ నీకు గోపాల్కి ఎందుకంటే స్పెషల్ అని చెప్పి. అంటే వినయ్ నీకు పెళ్ళైంది కదా అందుకే గోపాల్ చాలి అంటారు. లేదా సంథింగ్ నాకు కూడా అనిపిస్తుంది ఏమో ఉంది అని చెప్పేసి. గైస్ నాకు తెలుసు, వినయ్కి తెలుసు అంటే వినయ్కే వదిలేద్దాం, మీకు అర్థమవుతుంది అంతే. ఓకే ఫైన్, చూద్దాం. లెట్స్ సీ. నాకైతే ఏం లేదు ప్రస్తుతానికి. ఉన్నాయి. ఓకే, ఇప్పుడు లైక్ ఆఫ్టర్ వినయ్ కుయా చాలా ఛానల్స్, సో కుయా వ్లాగ్, సురేష్ సో అన్ని ఇప్పుడు లైక్ ఒక 10 channels వరకు ఉండొచ్చు. సో దాంట్లో నీకు ఇష్టమైన కాన్సెప్ట్ అండ్ ఛానల్ ఏంటి? వినయ్ కుయా ఆల్వేస్ వినయ్ కుయా. అది ఇప్పుడు అమ్మని మర్చినప్పుడు ఇక అందరినీ మర్చిపోలేం కదా. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ వినయ్ కుయాకి ఇస్తాను, దాని తర్వాత మిగిలిన ఛానల్స్ ఇస్తాను. మమ్మీయా వైఫా? మమ్మీయా వైఫా ఇన్ ద సెన్స్ ఫస్ట్ మమ్మీ, సెకండ్ వైఫ్. ఆబ్వియస్లీ ఉషానా హబీషా? ఉషా. ఓకే, ఇది మాత్రం చెప్పబోతుండేది. ఫైన్. ఇట్స్ ద సేమ్ క్వశ్చన్. ఇప్పుడు ఉషాని కూడా అడిగినా అనుకో, నేనా వాళ్ళ మమ్మీ అంటే డైలామాలో ఫస్ట్ మమ్మీ, దాని తర్వాత నువ్వు. ఇప్పుడు కొడుకు పుట్టినాక అందుకు నా పైన నేను అడిగినా మస్తాను ఉషాని కూడా, నీకు అవిషా నేనా అని చెప్పేసి అంటే లేరా నువ్వు తర్వాత నేను అవిషా అని చెప్పేసి. మళ్ళీ ఇట్లా గెలికితే చాలు కళ్ళకి ఇట్లా నీళ్ళు వస్తాయి. నాకేమైనా నువ్వు ఏడవో కానీ ఆయనకి ఏమైనా అయితే ఏడుస్తావు అని చెప్పేసి అంట. లోపల మాత్రం ఉంటుంది కానీ బయటికి మాత్రం చెప్తారు. కరెక్ట్, ఎందుకంటే పిల్లలు ఒక్కసారి పుట్టినాక పిల్లలకి ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తుంది. అది అలా ఇప్పుడు మమ్మీని అడిగినాకో నేనా మా డాడీ అని చెప్పేసి అంటే మమ్మీ అయితే నన్ను అంటారు. అంతే పిల్లలు కదా. సో ఇప్పుడు ఎక్కడ ఉంది ఉషా? ఇక్కడే అక్కడ ఉంది. ఓకే, అండ్ కార్ ఎప్పుడు కొనబోతున్నావు?
కార్ కొన్ని ప్రియారిటీస్ షాలిని నీకు తెలుసు, మనం కొనుక్కోవాలంటే నువ్వు నేను గోపాలు మన టీంలో అందరూ కొనుక్కోవాలనుకుంటే 1 minute కూడా కాదు కార్ కొనుక్కోనికే. బట్ కొన్ని ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. మనం కారు లాస్ట్ స్టేజ్లో పెట్టుకున్నాం ప్రిఫరెన్సెస్. సో కొన్ని ఉన్నాయి, అవన్నీ అయిపోయినాక కార్ మాత్రం ఒక 1 yearలో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్ 1 year కొనాలంటే ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు. కొన్ని ప్రిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి అందుకని. ఇప్పటి వరకు నీ లైఫ్లో ఎవ్వరికి చెప్పుకోని ఏముంది అంటే ఎవ్వరికి చెప్పుకోని విషయం? విషయమా? ఎవ్వరికి చెప్పుకోని చాలాసార్లు చెప్పినా కానీ బట్ వన్స్ అగైన్ ఐ వాంట్ టెల్ యూ, లైఫ్లో పేరెంట్స్ ఆబ్వియస్లీ రుణం ఉంటుంది. అది పక్కన పెడితే, పేరెంట్స్ పక్కన పెడితే, నేను లైఫ్లో అయితే ఇద్దరికి రుణం ఉన్నాను. ఫస్ట్ ఉషాకి, సెకండ్ అయితే గోపాల్కి. ఉషా ఉంది అదే చెప్తున్నా, అది సీక్రెట్గా చెప్తున్నాను. సో గోపాల్ ఇంటే మాత్రం, నా వైఫ్ ఇంటే మాత్రం అది చాలాసార్లు చెప్తున్నాను. ఫస్ట్ గోపాల్కి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే గోపాల్ కూడా ఐ మీన్ లైక్ తను కాంట్రిబ్యూట్ చేసింది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నాను. లేకపోతే నేను గోపాల్ లేకుంటే మాత్రం నేను ఏదో స్టేజ్లో గివ్ అప్ ఇస్తానేమో అనుకుంటుండే. సో ఐ షుడ్ సే దట్ థ్యాంక్ యూ గోపాల్, ఐ కెన్ సే. సో ఎవరికి చెప్పుకోని విషయం ఇది ఎవరికి చెప్పుకోను అంటే నేను ఆబ్వియస్లీ చెప్తా ఉంటాను, బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గోపాల్ కెమెరా ఇంకా ఉంటాను కాబట్టి నేను చెప్పేస్తున్నాను ఈ విషయం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఐ కెన్ సే ఓన్లీ వన్ థింగ్. ఇప్పుడు నియర్లీ 20 members 30 members టీమ్ ఉన్నారు. గోపాల్కి సపరేట్ ఛానల్స్ ఉన్నాయి, నాకు సపరేట్ ఛానల్స్ ఉన్నాయి. బట్ ఐ ఫీల్ లైక్ నేను అందరినీ ఎగ్జామ్ చేస్తూ ఉంటాను, అలా క్యారెక్టర్స్ ఏందో అవన్నీ తెలుసుకుంటూ ఉంటాను. కానీ సో ఐ కెన్ ఓన్లీ వన్ సే, నా 30 members కానీ ఒక 100 members కానీ, బట్ డెడికేషన్ మాత్రం గోపాల్గా ఉంటుందని చెప్పేసి అంటాను. బికాస్ ద వే డెడికేట్ ఒక డెడికేషన్ అనేది ఓన్లీ గోపాల్కి ఉంటుంది. హార్డ్ వర్కింగ్ అని వచ్చారు. హార్డ్ వర్కింగ్ ఫైన్. సో ఫన్నీగా అంటే ఎవరికి చెప్పుకొని ఫన్నీగా నువ్వు చేసి ఇప్పుడు అది అమ్మ నేను చెప్పుకొని రా బాబు ఇది అనేది? ఫన్నీగా ఇన్ ద సెన్స్ చాలా ఉంటాయి, ఎవరు చెప్పుకోవాలి. నేను ఆఫీస్లో నేను ఈ క్యారెక్టర్కి మా ఆఫీస్ క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ చాలు. 2017 నుంచి నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎన్ని ఇయర్స్ చేసావు ఆఫీస్? నేను ఒక 5 years చేసాను చాలు. 5 years చేసావు? 5 years చేశాను. 2011 నుంచి 6 years అనుకుంటా చాలు. 6 years. నేను అప్పుడు ఏంటంటే నా ఏజ్ అరౌండ్ లైక్ 20s ఉంటుండే కదా. ఇప్పుడు కూడా 20s ఉంటుండే. అప్పుడు ఫన్ లవింగ్ గా నేను చూసే ఏంద్రా ఈ జోకర్ గారు ఏంట్రా అని చెప్పేసి అంటుండే. అట్లుంటుండే నేను. అంత చిచ్చోర కానీ, అంత బేవర్స్ కానీ, అంత ఎట్లా అంటే గెలికేసాడు అందరినీ. నేను లేకుంటే పిచ్చి లేస్తుండే ఆఫీస్కి. నాకు కాల్ చేశారు, నువ్వు లేవరా నాకు టైం పాస్ అవుతుందని. అట్లాంటివన్నీ 2017 నుంచి ఒక ప్రొఫెషనల్గా మారిపోయింది. క్యారెక్టర్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు కలిస్తే ఏమంటారు నేను చూస్తే? వాళ్ళు నన్ను ఇంకా గుంజుతారు తెలుసా. ఎట్లా అంటే ఏ పోరా చూడా, ఏ నర్రా, తెలుసుగా గలీజ్గా ఎట్లా మాట్లాడుకుంటా ఫ్రెండ్స్. నువ్వేంట్రా యూట్యూబర్ ఏంట్రా, నాకు అర్థమైంది, నువ్వేంట్రా ఫేమస్ ఏంట్రా అని చెప్పేసి అంటున్నాను. ఇప్పటికి అంటే అది కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అట్లా అన్నప్పుడు. హ్యాపీ అనిపిస్తుంది, బట్ అవి ఒక్కొక్కసారి అనిపిస్తుంది క్యారెక్టర్ చేంజ్ అయిపోయింది అబ్బా అని చెప్పేసి. కొంతమంది అంటారు క్యారెక్టర్ చేంజ్ కావని చెప్పేసి. క్యారెక్టర్ విల్ చేంజ్ ఫర్ షూర్. ఓకే. సో ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటున్నాను, బట్ జనాలు ఏమనుకుంటున్నారో, హ్యాజ్ ఎ సెలబ్రిటీగా నిన్న ఎప్పుడైనా రోడ్ మీద అటాక్ చేశారా? నాకు ఫస్ట్ థింగ్ మనం సెలబ్రిటీ కాము. అది నేను ఇప్పుడు ఇవే చెప్తా చాలు. సెలబ్రిటీ కాము మనము. సరే యూట్యూబర్ గా అటాక్ ఇన్ ద సెన్స్ కొట్టురా అట్లా కాదు, అంటే సెల్ఫీ కావాలి అంటే ఒక అభిమానం. నాకు నిజంగా చెప్తున్నా, ఓడి వచ్చి సెల్ఫీ అడుగుతారా అని చెప్పేసి వెయిట్ చేస్తుంది. ఇప్పుడు కూడా వెయిట్ చేస్తాం మేము. నేను గోపాల్ గారు ఫస్ట్ సెల్ఫీ తీసుకున్నప్పుడు రోజుల్లో నిజంగా సెల్ఫీ తీసుకున్నాడు. తీసుకొని వెళ్ళిపోయినాక అరే ఇప్పుడు వాడు వచ్చి సెల్ఫీ తీసుకున్నాడు నాతోటి అనుకుంటారు. ఇప్పుడు చూస్తారు లైక్ నార్మల్గా. అంటే ఇప్పుడు మనం అందరు యూట్యూబర్స్ కంటే కొంచెం మిడిల్ ఉంటాము. లైక్ చూసి హాయ్ బ్రదర్ వినయ్ కుయ్యా అని చెప్పేసి అంట. కానీ ఆడొచ్చి సెల్ఫీ తీసుకున్న ఇప్పుడు ఒక రేర్ కేసెస్ జరుగుతాయి అవన్నీ. బట్ ఐ ఫీల్ హ్యాపీ అండ్ తీసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు సెల్ఫీ. ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. అంటే ఐ మీన్ నిన్ను స్టైలింగ్ చేసేది ఎవరు? నాకు ఓవర్ చేయరు, నన్ను ఓవర్ చూడరు. ఫస్ట్ థింగ్ అంత సీన్ లేదు. సో లైక్ ప్రతి ఒక్క వీడియోలో కానీ రీల్స్ లో కానీ కింద కామెంట్స్ వస్తావు, వేసిన షర్ట్ ఎన్నిసార్లు వేస్తావురా నైనా నువ్వు అని చెప్పేసి. లేదు వినండి, స్టైలింగ్ బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే వేసిన డ్రాయిడ్ కూడా వేస్తా అప్పుడప్పుడు. హెయిర్ కట్ కూడా బాగుంటుంది తెలుసా? ఏమో నీకు అనిపించించాలి, నాకైతే నీకు సెట్ అవుతుంది. హెయిర్ కట్ చూసి మా డాడీ ఎట్లా ఇట్టింది తెలుసా? ఎందుకు బిచ్చపూలు లెక్కున్నావురా, నువ్వు ఒక కటోరీ పట్టుకుని బయటికి పోయినావు అంటే నేను అన్నాను పోతే నాకు పైసలు మంచిగా వస్తుంది, ఎందుకంటే వినయకుయ్య అని చెప్పి చేస్తారు కానీ బిచ్చపూర్ అనే. మరి మా డాడీ దీనికైతే మస్తు నెగిటివ్ ఉంటుంది. అండ్
కిరణ్ కూడా సేమ్ నీలానే ఉంటాడు, లైక్ మీ బ్రదర్. కిరణ్ మై బ్రదర్. సో లైక్ 2-3 years ముందు కొంచెం బక్కగా ఉండేవాడు, అప్పుడు అనిపించకపోయేది, కానీ మొన్న మ్యారేజ్ లో అయితే సేమ్ డిట్టో ఉన్నారు మీ ఇద్దరు. అయితే సాఫ్ట్వేర్ ఎఫెక్ట్ అది, సాఫ్ట్వేర్ కదా. యా. అండ్ ఇద్దరు ఎప్పుడైనా గొడవ పడ్డారా? చిన్న ఉన్నప్పుడు WWE ఆడుకుంటుండే, అంటే చిన్న ఉన్నప్పుడు లైక్ 10 years 11 కొట్టుకుంటుండే. బట్ వన్స్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు లేరబ్బా, ఈజ్ వెల్ మెచ్యూర్ అండ్ వెల్ అండర్స్టాండింగ్. అట్లాంటి బ్రదర్ దొరకడం చాలా కష్టము. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇల్లు గ్రో కావాలి, ఒక లో క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ అవ్వాలంటే పిల్లలు చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తారు. సో పేరెంట్స్ ఆబ్వియస్లీ చేస్తారు, బట్ పిల్లలు కూడా చేయాలి. సో ఐ కెన్ సే నాకు అట్లాంటి బ్రదర్ దొరికినందుకు చాలా లక్కీ. ఎందుకంటే వారు వేసే ప్లానింగ్, వారు వేసే మెచ్యూరిటీ, ఈవెన్ నాకంటే ఎక్కువ మెచ్యూరిటీ ఆంటీ ఉంది అనుకుంటాను నేను ఒకసారి. ఈజ్ వెల్ డిజైన్ అండ్ వెల్ ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాను. సో మా గొడవలు అయితే ఆఫ్టర్ మెచ్యూరిటీ తర్వాత అయితే రాలేదు. ఇంకా సజెస్ట్ నాకే చేస్తాను బ్రో. సిస్టర్తో ప్రియాంక ఈజ్ ఎ వెరీ సైలెంట్ గాయ్ అబ్బా. చదువుల తల్లి అంటూ చూసినా. ప్రియాంక ఈజ్ మై సిస్టర్ యాక్చువల్లీ. సో చదువుల తల్లి తను జల్లి పెళ్లి చేసేసినాము అండ్ అత్తగారింటికి వెళ్ళింది. 20 years వరకే మేము అండర్స్టాండింగ్ ఉండే, అంటే చెల్లె అవి ఇవన్నీ అండర్స్టాండింగ్ ఉంది. ఎక్కువ ర్యాపో ఇన్ ద సెన్స్ ర్యాపో ఉంది, బట్ షీఈస్ దెన్ ఓమ్లీ అండ్ చదువుల తల్లి అంటే ఆ టైప్ ఉంది. గొడవలు ఏం పెట్టుకుంటాం అని పెట్టుకున్న కాంప్రమైజ్ అవుతాం కానీ. ఓకే. ఉషాతో నార్మల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ లెక్క అయితేనే ఉంటాయి గొడవలు, బట్ లేదు షీఈస్ వెరీ అండర్స్టాండ్. నేను చెప్తాను ఐ బాండ్ లక్కీ అనుకోవాలి ఒక్కొక్కసారి. ఎందుకంటే టీమ్మేట్స్ అర్థం చేసుకుంటారు, వైఫ్ అర్థం చేసుకుంటుంది, పేరెంట్స్ అర్థం చేసుకుంటారు, అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఎట్లా అంటే ఒక మెంటాలిటీ ఉన్నప్పుడు, నా మెంటాలిటీ వాళ్ళు నా తరఫు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అండర్స్టాండింగ్ అనే ఉంటుంది. సో గొడవ వచ్చినా సరే తను కాంప్రమైజ్ అయితే, లేకపోతే నేను మ్యాక్సిమం గొడవలు కావు, బట్ తనే కాంప్రమైజ్ అవుతుంది. నేను తగ్గుడు అసలు లేదు, నేను అసలు గొడవలే పెట్టుకోను ఫస్ట్ థింగ్. మమ్మీ అప్పుడప్పుడు నేను కొడతా ఉంటుందంట, నిజమా? కొట్టూరు ఇన్ ద సెన్స్ కొట్టూరు ఆబ్వియస్లీ ఏ మదరైనా ఏ మమ్మీ అయినా చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ మా ఓల్డ్ ఫ్యామిలీలో ఎవరికి తాగుడు అలవాటు లేదు. అండ్ నేను పార్టీస్కి అంటే మంత్లీ 2 times అన్నా 1 time అన్నా పార్టీ చేసుకొని ఇంటికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ హీ డజంట్ లైక్. ఓకేనా? అసలు డాడీకి తెలియదు, డాడీకి అసలు అలవాటు లేదు. మా ఫ్యామిలీ అసలు ఎవరికి లేదు తెలుసు. నేనేదో ఈ ఆఫీస్ నుంచి అలవాటు అయిపోయింది కానీ, బట్ నేను రెగ్యులర్ డ్రింక్ కాదు, ఎప్పుడు ఒక 1 month తాగుతాను. అప్పుడు మమ్మీ ఏం చేస్తుందంటే అర్థమైపోతుంది మమ్మీకి నేను తాగినని చెప్పాను. దూరం నుంచి కొట్టుడు, ఇట్లా తలపైన కొట్టి తింటారు డాడీ తెలుస్తుంది, తిను రగ్బే అని చెప్పేసి కొట్టుడు. ఐ లైక్ ఇట్, అది మంచి అనిపిస్తుంది. గుర్తుంటుందా పొద్దున్న లేచినాక? గుర్తుంటుంది, ఇంకా కావాలని చేస్తుంది అయినప్పుడు. ఇంకేం చేస్తుంది, కావాలని మా డాడీ దగ్గరికి వెళ్తాను, మా డాడీ నిలబడినట్టు ఉంటారు. ఓకే, ఫైనల్లీ నీ లైఫ్ అంబిషన్ ఏంటి? నా లైఫ్లో అంబిషన్ మాత్రం ఒకటే షార్ని. ఐ వాంట్ గ్రో 3-4-40 years రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నా సీరియస్లీ. ఐ వాంట్ టేక్ రిటైర్మెంట్ షార్ని. ఎందుకంటే లైఫ్లో సింపుల్ ఫండ్ ఏంటంటే ఒకరోజు మనం చనిపోతాం, ఓకేనా? నెక్స్ట్ జనరేషన్ రావాల్సిందే. చనిపోయే ముందు మాత్రం నేను ఎప్పుడు రిగ్రెట్ చేసుకోవచ్చు, నేను లైఫ్ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి నేను సంపాదించాను, వెనకలు వేసుకుంటాను, అండ్ నా కొడుకు నా ఫ్యామిలీని చూసుకుంటాను. దెన్ ఐ ట్రావెల్ షార్ని. అండ్ లైఫ్ అంబిషన్ వచ్చేసి ఏంటంటే ఐ డోంట్ వాంట్ రిగ్రెట్ ఎనీథింగ్, ఐ వాంట్ ఎంజాయ్ మై లైఫ్. అంటే ఇది నా అంబిషన్. ట్రావెల్, ఈట్, డ్రింక్. సో 40 years కి షూర్ గా? నో. సో 40 years కి షూర్ గా అనుకుంటున్నా. ఒకవేళ ఇదే ఫ్లో ఉద్దేశాన్ని ఎక్కువ బిజినెస్ ప్లాన్ పెట్టుకున్నామంటే, నీకు తెలియని దాంట్లో నువ్వు ఏళ్ళు పెట్టినావు అంటే దట్ విల్ బి లైక్, తెలిసిన దాంట్లో నువ్వు డెవలప్ చేసుకో, తెలియని దాంట్లో ఎందుకు ఏళ్ళు పెట్టు, ఎక్స్పీరియన్స్ వస్తారని చెప్పేసి అంటున్నావు. కానీ తెలిసిన ఛానల్ దాంట్లో నువ్వు మంచిగా ఉన్నావు అంటే 40 years వస్తే మనం వినేకి ఆగిపోతుందంట. అది ఆగర్షాన్ని గోపాల్ చూసుకోనికి ఐ విల్ టేక్ రిటైర్మెంట్ అని చెప్పేసి. ఓకే ఫైన్, బట్ ఇంకా చాలా టైం ఉంది దానికి. అండ్ కరోనా మీద ఏం చెప్తావు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్? చాలా వెరీ డేంజరస్ చాలా. ఎందుకంటే ఐఎమ్ అండర్స్టాండింగ్. ఎందుకంటే నేను కొంచెం లైట్ తీసుకున్నాను, బట్ నా రిలేటివ్స్లో, నా ఫ్రెండ్స్ సర్కిల్స్లో, నా తెలిసిన వాళ్ళు పక్కన ఇంటి వాళ్ళు చనిపోయారు కరోనా వచ్చి. దాని తర్వాత నాకు అర్థమైంది కరోనా ఎఫెక్ట్ ఏంటో అని చెప్పేసి. అంటిల్ మన ఫ్యామిలీలో ఏమైనా అయ్యే వరకు మనకి దాని గురించి తెలియదు. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నౌ. మా ఇంటి పక్కన ఒక ఆంటీ సీరియస్లీ చెప్తున్నా, మమ్మీకి చాలా క్లోజ్, డైడ్ 10 days అవుతుంది కరోనా వచ్చేసి.
సో అది మా ఇంట్లో ఇంకా ప్రెషర్ అయిపోయింది తెలుసా. సో అప్పుడు నేను శానిటైజ్ చేసుకోకుంటుండే, మాస్క్ పెట్టుకుంటుండే కానీ శానిటైజ్ చేసుకోండి. బట్ ఇప్పుడు నువ్వు చూడు రెగ్యులర్గా నా బండిలో శానిటైజ్ ఉంటుంది, నేను ఇంటికి పోయే వరకు శానిటైజ్ ఉంటుంది. ఎందుకంటే హవిష్ కూడా హవిష్ కూడా ఉన్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఒకటే చెప్పినాను, నేను షూటింగ్కి వెళ్తాను, నాకు ప్రాబ్లం అవుతుంది, ఈ సెకండ్ వేవ్ అయ్యే వరకు నువ్వు రాకు అని చెప్పేసి నా వైఫ్కి చెప్పాను. ఎందుకంటే ఇది మొన్న ఇన్ఫెక్షన్ అయింది కదా, కోవిడ్ అనుకుని నేనైతే చినిగిపోయింది నాకైతే. సో అందుకని సో ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నారు. టేకింగ్ ప్రికాషన్స్. అండ్ ఓకే ఫైన్, లాస్ట్లో ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా మన సబ్స్క్రైబర్స్? నథింగ్ షాలిని, ఐ కెన్ సే ఓన్లీ వన్ థింగ్. నువ్వు వచ్చినాక ఓన్లీ నాకు ఇంకా ఛానల్కి ఇంకా కొంచెం హైప్ వచ్చింది, ఎందుకంటే ఒక అమ్మాయి ఇట్లాంటి డేర్స్ చేసిందని చెప్పేసి ఒక హైప్ తీసుకొని వచ్చినావు. అండ్ ఓన్లీ వన్ థింగ్ లైక్ నేను గోపాల్కి ఇవ్వగలిగిన కానీ నీకు ఏమి ఇవ్వలేకపోయినాను. అదొక రిగ్రెట్ ఉంది. ఐ ఫీల్ లైక్ దాట్. బట్ యు ఆర్ ఏ గుడ్ సపోర్ట్ ఫర్ ది వినయ్ కుయా అండ్ యువర్ డేస్ ఆర్ ఆసమ్. విల్ కంటిన్యూ లైక్ దట్ ఓన్లీ. అండ్ వరంగల్ పిల్ల షుడ్ బి బిగ్ సక్సెస్ ఫర్ యూ. అండ్ గైజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వరంగల్ పిల్ల, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అండ్ షాలిని ఎవరో తెలియకుండా మాత్రం వినయ్ కుయాకి వచ్చి చెక్అవుట్ చేయండి ఆమె డేట్స్. ఓకేనా? ఓకేనా దెన్ బాయ్.